తులారాశి. తులారాశి అనగానే సమతుల్యతను తెలిపే రాశి. అంటే తులారాశి అనగానే రెండు ధర్మకాట హెచ్చుతగ్గుల్ని చూపించేది. సమతుల్యత అనేది ఉండాలి. ఈ సమతుల్యత కలిగి ఉన్న రాశిలో ఈ యొక్క తులారాశిలో ఏ ఒక్క గ్రహము దృష్టి పడలేదు. ఫ్రీగా ఉంది. రాశిలో కూడా ఎవరూ లేరు, ఏ గ్రహము లేదు. అయితే తులారాశి వారి యొక్క పరిస్థితి ఏంటి? ఆదాయం బాగుంది, వ్యవహారం బాగుంది, కానీ వ్యామోహంలో పడ్డారు వీళ్ళు. లేనిపోని వ్యామోహంలో పడి దూర ప్రాంతంలో ఉన్న బంధువులు లేకపోతే స్నేహితులని, వాళ్ళు గొప్పవాళ్ళని, వాళ్ళని మించిన వారు ఎవరూ లేరని ఊహల ధరితమైన ఆలోచనలో ఉంటూ ఉన్నదాన్ని, చేతిలో ఉన్నదాన్ని తగలేసుకుంటున్నారు. ఈ తులారాశి వారి నెలసరి 50,000 జాబు నిమిత్తంగా వస్తుంది అనుకుందామండి. ఈ 50,000లోని కుటుంబ అవసరాలకి ఖర్చు పెట్టేదానికంటే అన్య వ్యక్తులకు ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువైపోయింది. నువ్వు చాలా గొప్పడురా అంటాడు. ఓ నిజమే, నువ్వు చెప్పలేదు, నా తల్లి అంటాడు తిరిగి. ఇటువంటి విధానాలు సాగుతున్నందువల్ల తులారాశి నష్టదాయకమైన పరిస్థితుల్లోకి వెళ్తే అప్పుల పాలు అవుతున్నారు. సరేండి, అప్పు చేయని వాడు ఎవడన్నాడు ఈ రోజుల్లోనే అని అడుగుతారు. రైతే, అప్పు చేయడం గొప్ప కాదు, అప్పు తీర్చాలి కదా. అప్పు చేయడం సులువే, అప్పు తీర్చకపోతే వచ్చే ముప్పు ఏంటో తెలుసుకోవాలి. ఏ ముప్పు వస్తుంది? రోడ్డు మీద పోతున్నావు అని ఏమైనా డబ్బులు ఇవ్వక్కలదా అని ఒక మాట అంటే తూలనాడితే ముఖం చిన్నప్పుడు చిన్నడు తలదించుకోవాల్సి వస్తుంది, ఎంత గొప్పవాడైనా. మనకు సామెత ఉంది, అప్పులు ఉన్నవాడు కూడాను చెప్పులు ఉన్నవాడు కూడా తిరగకూడదురా అని. అప్పులు ఉన్నవాడు కూడా తిరిగితే ఏమవుతుంది? అప్పులలో చదువుతుంటే ఈ పక్కన ఉన్నవాడు తిరిగిపోద్ది. చెప్పులు ఉన్నవాడు కూడా తిరుగుతూ ఉండే ఆడికి చెప్పులు ఉన్నాయి, మన చాలా చెప్పుల్లో ఆడు ముళ్ళ మీద తీసేస్తాడు, రాళ్ళలో ఉన్నాడు తీసేస్తాడు, ఆడి పక్కన వెళ్ళంటే గుచ్చుకుంటాయి మనకి. అందుకని ఏమన్నారు? అప్పులు ఉన్నవాడు పక్కనే చెప్పులు ఉన్నవాడు పక్కనే వెళ్ళకూడదు అని సామెతే చెప్పారు. ఇటువంటి స్థితిగతుల్లో అప్పుల మయమైపోతున్న విధానంగా ఈ తులారాశి వారికి సాగుతుంది. ఆదాయం లేదా అనడానికి లేదే, ఉంది. కొన్ని గ్రహ సంచార విధానం వల్ల నష్టదాయకమైన ఫలితాలు ఉన్నాయా? లేవు, అంత బాగానే ఉంది. కానీ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు కావన్నా దానికంటే అప్పుల ఇబ్బంది చాలా పెద్ద. అప్పు చేయకూడదు, అప్పు చేసేది ఎట్లా కష్టమైపోతుంది అనే పరిస్థితి తులారాశి వారికి ఉంది. సరే, వ్యాపారస్తులు ఎలాగున్నారయ్యా తులారాశి వారిని? వ్యాపారం బాగానే చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం తులారాశి వారికి ఆదాయం బాగుందని, వస్తుందని, కానీ నిలబడటం లేదు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తున్న పరిస్థితులు వస్తుంది. సరేనండి, శ్రావణ మాసంలో అనేక రకమైనటువంటి వ్రతములు, పూజలు, వ్యవహారాలు, పండుగలు అన్నీ ఉన్నాయి. కార్తీక మాసం, శ్రావణ మాసంలోని వస్తున్నది ఏంటి? శ్రావణ శుక్రవారం పూజ ఉంది, స్కంద షష్ఠి ఉంది, గరుడ పంచమి ఉంది, అలాగే రాఖీ పౌర్ణమి ఉంది, కృష్ణాష్టమి ఉంది. ఇటువంటివన్నీ కూడా ఒక్క శ్రావణ మాసంలోనే, ఈ ఆగస్టు నెలలోనే కలిగి ఉన్నాయి. ఈ అన్నిటి యందు కూడా సమతుల్యత కలిగి ఉండాలి. సమాన విధానంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఈ తులారాశి వారు ఎదుటి వ్యక్తులని ఎక్కువగా నమ్మవద్దు. ఎదుటి వ్యక్తులు చెప్పే మాటలని విశ్వసించకండి. వాడు చాలా చెప్తాడు, శ్రేయాన్ జగన్మోహన్సి అతను ఏదో చెప్తాడు, అయినా మనకు అవద్దు. ఎదుటివాడు చెప్పే మాటలు తీగా కనపడతాయి, అంత మాత్రాన్ని నిజం కాదు అవి. మిమ్మల్ని దగ్గర నుంచి ధనాన్ని తస్కరించడం, దొంగతనం చేయడం ఎలాగా, ఏ రకమైనటువంటి విధంగా మనం అతని నుంచి మాటలు చెప్తే ఏం జరుగుతుంది అనే విధానాన్ని ఆశ్రయించుకుంటూ వెళ్తున్నారు. విద్యార్థులు, విద్యా ఆధికులు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. కానీ
విద్యార్థులు కూడా అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. చాలా చిత్రంగా ఉంది కదా ఇక్కడ. మనం చెప్పిన అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు చదువుకుంటున్నారు వీళ్ళు. అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు చదువుకుంటా ఉండి విద్యార్థులు కూడా అప్పు చేసే విధానం తెచ్చుకుంటున్నారు. అది తప్పు అవుతుంది. ర్యాంక్ చాలా బాగుంది విద్యార్థులకి. శ్రావణ మాసం అంటే ఆగస్టు నెల, నెక్స్ట్ వచ్చేది సెప్టెంబర్ నెల. సెప్టెంబర్ నెలలో పరీక్షా ఫలితాలు ఉన్నాయి. అందులో కూడా సక్సెస్ పొందుతున్నారు. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ కూడా తనకు తానుగా ఆలోచన చేసుకోవాలి. ఎవడో ఆలోచించాడు, ఏదో చెప్పాడు, అదంతా మన ఇంటి ఎలా కుదురుతుంది? ఇటువంటి విధానం ఉండాలి. ఉద్యోగ రంగంలో వారికి బాగానే ఉంది, కానీ వాళ్ళకి అప్పులు చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఇతరుల మాటలను నమ్మకండి. తదుపరి, భార్యాభర్తల మధ్యన ఏ విధమైనటువంటి సంబంధం ఉంది? స్నేహభావ సంబంధం ఉంది. స్నేహభావ సంబంధం అంటే ఒక కలిసిమెలిసి స్నేహితులు ఎంత అన్యోన్యతగా ఉంటారు. అన్ని బంధాల కంటే స్నేహబంధం చాలా గొప్పది. స్నేహబంధం అంటే చాలా గొప్ప బంధం అది. ఆ స్నేహబంధం అంత గొప్ప బంధంతో పోల్చడం జరుగుతుంది భార్యాభర్తల్ని. అటువంటి విధంగా అన్యోన్యకరమైన దాంపత్యాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. అలాగే వివాహ రంగముల్లో ఈ రాశి వారికి ఏ రకంగా ఉంది? ఈ రాశి వారికి వివాహ రంగముల యందు యోగదాయకమైన పరిస్థితి ఉన్నను కూడా ఇక్కడ చిన్న పురుష పెట్టవలసి వచ్చింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కాగాలి. మీరు చేసే ప్రయత్నాలు మానమని నేను చెప్పట్లేదు. చేసే ప్రయత్నం మీరు చేసుకోండి. అన్నీ కూడా సంపూర్తిగా ఫలితాలను పొందుతూ ఉంటారు. తదుపరి, ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఏం చెప్పాను మనం? అప్పులు చేస్తున్నవలసి వస్తుంది. డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతుంది. అనవసరమైన అప్పులు చేస్తున్నాము. ఈ అప్పులు తీరాలి. ఎటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలి. సుఖ సంతోషాలతోటి జీవితాన్ని గడపాలి. విద్యార్థులే కాకుండా అందరూ కూడా సంతోషకరమైన వాతావరణాన్ని పొందాలంటే తులారాశి వారు చేయవలసిన పనులు ఏమిటి? ఈ యొక్క పరిహార విధానాన్ని మనం తెలుసుకుని ఆచరణాత్మకంగా తెలుసుకుంటే అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటారు. తులారాశికి 8వ స్థానము యందు అష్టమ స్థానమైన వృషభ రాశిలో కుజుడు, గురుడు కలిపి పుట్టారు. ఈ యొక్క గురువులిద్దరూ కూడా శుక్రునికి తులారాశికి ఆధిపత్యాన్ని వహించింది శుక్రుడికి శత్రువు అయి ఉన్నారు. వృషభ రాశి కూడా శుక్రుడిదే. ఆ స్థానంలో ఇద్దరు ఉన్నారు గురుకుజులు. మంగళికరమైన పరిస్థితులైన వాటిని అష్టమ స్థానమైనందువలన నష్టదాయకమైన పరిస్థితి తులారాశి వారు పొందుతున్నారు. అది రాకుండా ఉండాలి. ఏం చేయాలి? ప్రతి విషయంలోనే కూడా మనకి చేతుల్లోనే ఉంటుంది. అంటే సమస్య ముందు పుట్టదు, సమస్యకు ముందు పరిష్కారం పుడుతుంది. పరిష్కారం ఎత్తుక్కుంటే పక్కనే ఉంటుంది. అంటే అది ఎత్తుక్కోవడమే కొంచెం కష్టం. ఈ తులారాశి వారు కూడా ఆధిపత్యాన్ని వహించింది శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన దేవుడు ఎవరు అంటే పరమేశ్వరుడు లేక భద్రకాళి పరమేశ్వరుడు ఈశ్వరాభిషేకాలు చేపించండి 12 వారాలు. అలాగే మీకు దగ్గరలో ఇప్పుడు హైదరాబాద్ నగరానికి దగ్గరలో వరంగల్ భద్రకాళి గుడి ఉంది. భద్రకాళి గుడి గురించి నేను చెప్పనవసరం లేదు, ప్రాముఖ్యత కలిగిన గుడి. అలా భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. దర్శనం చేసి అక్కడ ఆ గుడిలోకి భద్రకాళి టెంపుల్కి ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి ఏ ఊర్లోనైనా సరే భద్రకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు అభిషేకాన్ని చేయించారు మంచిది. అష్టోత్తర పూజ చేయించినా మంచిది, చేయించండి. ముక్త చేతులతో రాకూడదు. మీరు అక్కడ ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? అన్నదానం అనేది చేస్తుంటారు. ఆ అన్నదానం చేసే దాంట్లోని మీరు శాకాంబరి విధానంగా అంటే కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు, ఒక గుమ్మడికాయ,
ఒక ఆనపకాయ, ఇలాగా కొన్ని కూరలు కొనండి. కొనమని డబ్బులు ఇవ్వకండి, మీ చేతులతో మీరు కూరలు కొనండి. ఈ కూరలు కొని ఆ అయ్యవారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అన్నదానంతో పెడుతున్నారు కదా, ఈ కూరలను కూడా అందులో కలపండి అని అన్నదాన విధానం చెయ్యాలి. భద్రకాళి విధానానికి ఏమయ్యా భద్రకాళి గురించే చెప్పారు, ఎందుకు చెయ్యాలి అన్నారు అంటే, భద్రకాళి విధానం ఏంటంటే సమ్మోహన పరిచే మాటలని దూరం చేస్తారు. తులారాశి వారికి ఏంటంటే మంచి మాటలు చెప్పేస్తున్నారు, అది అంటున్నాడు, వినేసి జేబులో ఉన్నది కాస్త దొలపరించి వచ్చేస్తున్నారు. దీన్నే సమ్మోహనం అంటారు. ఈ సమ్మోహనాన్ని విస్మరించేది భద్రకాళి. ఆదిశక్తి ఎవడి? భద్రకాళికి ఒకటే చేస్తే సరిపోతుందా? చాలదండి. కాబట్టి ఈశ్వరుడికి 12 సోమవారాలు చేయండి. శ్రావణ మాసంలో 12 సోమవారాలు ఉండవు, తర్వాత వచ్చే మాసం చేయండి, అందుకు కంటిన్యూ అవ్వాలి. 12 సోమవారాలు చేయండి. అప్పుడు ఈ తులారాశి వారికి ఉన్న సమ్మోహనత విధానాన్ని అన్ని తొలగి, నష్టాలు కష్టాలు కూడా తొలగి, సుఖ సంతోషాలని దరిచేరి అన్నింటా కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతూ సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. సరే, ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది, రెమెడీ చెప్పాను కదా, ఆరోగ్య విషయాన్ని చూడండి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలోకి వచ్చేసరికి వెన్నుపూసకు, రక్తమునకు, వెముకులకు సంబంధితమైన వ్యాధులు వస్తున్నాయి. వయసులో ఉన్న వారికి కాదు ఇది, వయసు కొద్దిగా పైబడిన వారికి. కాబట్టి ఈ భద్రకాళి అమ్మవారిని శివ సందర్శనాన్ని చేసుకుని అభిషేకాలు చేస్తున్న విధానాల వల్ల ఇటువంటివి కూడా తొలగి యోగదాయకమైన శక్తిని పొందగలుగుతారు. స్వస్తి.